ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. నిజాం సాగర్ కాల్వకు 1500 కోట్లు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. నిజాం సాగర్ కెనాల్ ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ కాల్వ పూడికతో అధ్వానంగా మారిందన్నారు. మదనపల్లి నుంచి ఫతేపూర్ వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల క్రితం కాలిపోయిన మోటార్లను ఇంతవరకు మార్చలేదని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం కనికరించాలన్నారు. మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది. ఒక మాట్లాడగానే చెప్తాను. ఒకటే ఒక ప్రాజెక్టు అధ్యక్ష, స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడికపోయింది అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు, మెయిన్ కెనాల్స్ కావచ్చు, మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష. మేమేమంటలేము అధ్యక్ష, ఇంతకు ముందున్న ప్రభుత్వం సుమారు 89,000 కోట్ల కాళేశ్వరం కట్టండి అధ్యక్ష. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్టుండి అధ్యక్ష 21,000 కోట్లని, మళ్ళీ 56,000. కానీ అన్ని జిల్లాలు, కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏంటంటే నిజామాబాద్ జిల్లా మాత్రం అధ్యక్ష. గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే కాంగ్రెస్ నేతలు రాలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి అన్నారు. పీపీటీ పార్లమెంట్ సాంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ నేతలు అప్పుడు లేఖలు రాశారని గుర్తు చేశారు. ఆ లేఖలో ఉత్తమ్, బట్టి విక్రమార్క, పద్మావతి సంతకాలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడేమో మంత్రి ఉత్తమ్ పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కు పీపీటీ అవకాశం ఇవ్వాలని కోరితే బీఏసీలో తిరస్కరించారన్నారు. మంత్రి ఉత్తమ్ పీపీటీ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే గాల్లో నుంచి తెచ్చే మరి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు కాళేశ్వరంలో భాగమేనా? దీనికి కూడా సమాధానం చెప్పాలని అడిగారు. ఇట్లా స్ట్రేట్ గా సమాధానం చెప్పమని అడిగితే ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం, ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్న మాట మాట్లాడడం, ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరో. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఎల్ఓసీ అందజేశారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన గజ్జల గౌరీ హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ కొరకు చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా చికిత్స నిమిత్తం 2 లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేయించి ఈరోజు హైదరాబాద్లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ కాపీని ఎమ్మెల్యే వేముల అందజేశారు. ఈ సందర్భంగా బీదవారమైన మాకు చికిత్స కొరకు ఎల్ఓసీ మంజూరు ఇచ్చిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గలం వినిపించారు. తెలంగాణ అమరవీరులను ఆదుకోవాలన్నారు. తెలంగాణ శాసనసభలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని, ఈ ప్రభుత్వం వారిని ఆదుకోలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. తెలంగాణ అమరవీరులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజల రక్తంతో ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ప్రపంచ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 195వ జయంతి సందర్భంగా సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా విద్యాధికారి అశోక్, ఉన్నత మండలి మాజీ చైర్మన్ రిక్కల్ లింబాద్రి హాజరై సిరికొండ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినుల నుండి ఎంపిక చేసిన వారికి ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డులను మరియు గత విద్యా సంవత్సరం 2024-25లో ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్లో సిరికొండ మండలం టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్ అవార్డ్స్తో పాటు నగదు పురస్కారాలను అందజేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మారుమూల గ్రామంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న సత్యశోధక్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని, అలాగే సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మహిళలకు ఉత్తమ అవార్డులను అందజేయడం సంతోషకర విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, సత్యశోధక్ ఎడ్యుకేషన్ చైర్మన్ నర్సయ్య, సోల్మాన్, సిరికొండ సర్పంచ్ సాయి చరణ్, మైలారం సర్పంచ్ సాదానంద్, ఉప సర్పంచ్ శోభన్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులతో కోరుకుంటున్న చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా డ్రాప్అవుట్ అవుతే దానివల్ల జరిగేటటువంటి నష్టం విద్యార్థులకే కాదు, ఆ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి తద్వారా వాళ్లను డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళను కూడా విద్య కొరకు మనం దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత
మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఒకటి గ్రహించవలసిందిగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం నాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే తనకు చదువు రాకున్నా తన భర్త ద్వారా చదువుకొని 51 పాఠశాలలు పెట్టి ప్రతి వారిని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఏ విధంగా వివక్ష ఉండేను. బాల్కొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండల విద్యాశాఖ అధికారి బట్టి రాజేశ్వర్ రోడ్డు భద్రతపై బాల్కొండ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా రోడ్డు రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ రహదారి భద్రత జీవితానికి రక్షణ అని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాగర్, మనోజ్ బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ రహదారి రోడ్డుపై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రహదారిపై వెళ్లే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు. అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, దాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులైన ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ షఫీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ షఫీ మాట్లాడుతూ స్త్రీల పట్ల, స్త్రీ విద్య పట్ల వివక్ష ఉన్న ఆనాటి రోజుల్లోనే ఎంతో మొక్కవోని ధైర్యంతో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించి స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమకారిణిగా అరుదైన రికార్డు సృష్టించారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఆమె అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. సావిత్రిబాయి జన్మదినమైన ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రిన్సిపల్ రాధాకృష్ణ నాయర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ బిను, వైస్ ప్రిన్సిపల్ ఏవో, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పౌర్ణమి సందర్భంగా కేదారినంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో పౌర్ణమి సందర్భంగా కేదారినంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు కేదారానంద స్వామి బొట్టు పెట్టి ఆశీర్వదించారు. మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ. ఆ మానవ జన్మంలో మనం తరించగలిగే మనందరం కూడా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానాన్ని సంపాదించి నామస్మరణ, భగవంతుడి నామస్మరణని మనం ధ్యానిస్తూ గురు జపం, ధ్యానం, మౌనం. మానిక్ బండర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మానిక్ బండర్ గ్రామంలో తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ జి పురుషోత్తం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు టిఎన్ రెడ్డి అధ్యక్షతన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసర్ జయవీర్, సెక్రటరీ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాక్లూర్ మండల సొసైటీ వైస్ చైర్మన్ జి శేఖర్, మానిక్ బండర్ యూత్ అధ్యక్షులు బి లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి స్వామి, పోతాజీ, ఇంద్రమ్మ కమిటీ వారు, ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రగతి పట్వారిని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు 80 రకాల వంటకాలను తీసుకురావడం జరిగిందని, వాటిని ప్రత్యేక స్టాళ్లుగా ఏర్పాటు చేసి ప్రదర్శించామన్నారు. అలాగే ఉత్తమంగా ఎంపిక చేసిన వారికి బహుమతి ప్రదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆర్మూర్ రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు, ప్రజలకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ గొప్ప గొప్ప నినాదాలతో వాహనదారు సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్ సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువతతో జరుగుతున్నాయని, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, ఇలాంటివి కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, రోడ్డు ప్రమాదాల్లో వారి వలన ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రఘుపతి, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు వారోత్సవాల సందర్భంగా తమ పాఠశాలలో ట్రాఫిక్ సిగ్నల్ అవగాహనపై ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు, పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ట్రాఫిక్ సిఐ సిగ్నల్ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ రఘుపతి, ఎంవీఐ రాహుల్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎల్లమ్మగుట్ట నిజామాబాద్ నందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరియు అంబేద్కర్ కాలనీలో గల విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం 2026 మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ విడుదల చేసిన ఓటర్ జాబితాపై బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యంతరాలు మున్సిపల్ కమిషనర్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు దండు శేఖర్, శిల్పరాజు, మతిన్, అగు సంతోష్, సహదేవ్, చింతకాయల రాజు, బి నాగేశ్వరరావు, బి ఉమాపతి, కంజరి భూమయ్య, బి శ్రీనివాసరావు, న్యాలం రమేష్, జమల్పూర్ రమేష్, కాళీచరణ్, సాదిక్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే అవినీతికి, అరాచకంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. మరి తన భర్త జ్యోతిరావు పూలేతో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ చెట్టు కింద మరి ఆయనతోని విద్యాభ్యాసం నేర్చిన ఆ రోజులు. మరి దాంతో ఆమె ఉండకుండా అప్పుడు ఆ జమాన్లో ఒక స్త్రీ బయటకు వెళ్ళాలంటే ఎన్నో కష్ట నష్టాలకు వచ్చేది. ఆ టైంలో అగ్రవర్ణాలు కూడా నిందించేవారు. మరి ఆ టైంలో స్త్రీ వంటింటి కుందేలు కావద్దని చెప్పేసి మరి ఆ రోజు 1 జనవరి 1848లో మరి పుణేలో మొదటి పాఠశాల, బాలికల పాఠశాల మరి స్థాపించి. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.